అన్నం తిన్న చేతిని కరవడం మనుషులు చేసే పని కాదు. పొరపాటున కరుణని కలిశాడో మళ్ళీ దారికి తెచ్చుకుంటుంది. వాడు రాడు పండు, వచ్చేవాడే అయితే నీతోనే వచ్చేవాడు. నువ్వు రాగలిగావు కానీ వాడికి పరాయినైపోయాను కదా. ఈ పాటికే అమ్మగారికి బాగా అర్థమైపోయి ఉంటది. అమ్మ బుర్ర పాదరసం. అవును కాలు, నాకు ఇప్పుడే నా బుర్రకి పదును పెట్టాల్సిన అవసరం ఉందని తెలుస్తోంది. మరి మా డబ్బులు మాటేటమ్మా? ఇప్పుడే కదా మీ మనసులో ఏముందో చెప్పారు. నేను ఆలోచించాలి కదా. ఇంకా ఆలోచించేదేట్లేదమ్మా, తమరేవాల్సిందే, తప్పదు. ఎందుకంటే ఇప్పుడు మా అవసరం మీకు ఉంది కదా. అది వేరేగా నువ్వు చెప్పాలా? అమ్మకి బాగా తెలుసు. ఇవ్వలేదనుకో మన చిన్నాకి నిజం చెప్పేసి ఊరెళ్ళిపోతామని తెలుసుకుంటది. అమ్మ ఎంతమందిని చూసుంటాది. అవును, చాలా మందిని చూశాను కాలు. మీలాగే చాలా మంది అవకాశం వచ్చిందని ఇలాగే రేటు పెంచారు. తప్పదు కదా, పెంచా. మీకు పెంచుతాను. ఎంత పెంచాలో అంత పెంచుతా. ఏటయ్యా ఆవిడ అలాగ మాట్లాడింది? ఆవిడ పెంచుతా అంటే నాకు ముంచుతా అన్నట్టు అనిపించింది. మనల్ని ముంచితే ఆవిడే మునిగిపోద్దా పిచ్చి నోకాలు. శాప చేతికి సిక్కినాక కాసేపు అట్టాగే ఉక్కిరి బిక్కిరి అవుద్ది. చివరికేమవుద్ది? కళ్ళులోకి కరకరలాడే ఎప్పుడైపోద్దా. గారు గుళ్ళు గోపురాలు కూడా తిరుగుతారా? చేయాల్సిన పాపాలన్నీ చేసి దేవుడి దగ్గరకు వచ్చి దండాలు పెట్టుకుంటే సరిపోయిందా? చెప్తా. చెప్పండమ్మా. అర్చన చేయండి పంతులు గారు. పేర్లు చెప్పండమ్మా. అమృత, రాజా, అను. నక్షత్రం కూడా చెప్పండమ్మా. అమృత భరణి నక్షత్రం, రాజా అనురాధ నక్షత్రం, అను పుష్యమి నక్షత్రం. మా పేర్లు నక్షత్రాలు చెప్తుందేంటి? ఎప్పుడూ వాళ్ల పేర్ల మీదే పూజ చేయిస్తారు. వాళ్ళెప్పుడూ మీతో వచ్చినట్టుగా లేరే. మీ పేరును చేయించుకోరే. వాళ్ళ ముగ్గురు బాగుంటే నేను బాగున్నట్టేనండి పూజారి గారు. వాళ్ళు నా ప్రాణం. అమృత నాకు తోబుట్టు లాంటిది. నా చెల్లెలు బాగుంటే నేను బాగున్నట్టే కదండి. మీలాంటి మంచివాళ్లు బాగుండాలి అని కోరుకుంటే వాళ్ళు బాగుంటారమ్మా. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. శ్రీరామ రామ రామేతి. ఈవిడేంటి మా అమ్మ గురించి ఇంత మంచిగా మాట్లాడుతుంది? ఇంత అభిమానం చూపిస్తుంది ఏంటి? భగవంతుడా, అమృత కాపురం నిలబడాలి. ఆయనకి అమృతకి మధ్య ఎలాంటి విభేదాలు రాకూడదు. ఒకరినొకరు అర్థం చేసుకుని కలకాలం బాగుండాలి. నా వల్ల ఇప్పటికే చాలా సమస్యలు వచ్చాయి.
నా వల్ల ఇంకా ఆ కుటుంబంలో కలతలు వస్తాయనుకుంటే నన్ను వాళ్ళకి దూరంగా పంపించేసి, అసలు నేను బతుకుండడం వల్లే సమస్యలు అనుకుంటే నన్ను చంపేసే. అంతేకాని అమృతకు మాత్రం అన్యాయం జరగనివ్వను. అమృత ఎప్పటికీ రాజాకి భార్యగానే ఉండాలి. ఆ జంట ఎట్టి పరిస్థితుల్లోనూ విడిపోకూడదు. మంచి మనిషికి ద్రోహం జరిగితే నువ్వున్నావనే నమ్మకం పోతుంది స్వామి. ఆ పరిస్థితి మాత్రం రానివ్వకు. రాజా లేకుండా అమృత బతకలేదు. ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ ప్రేమని 10 కాలాల పాటు బతికించు స్వామి. సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహే క్షణం సహారవక్షస్థల శోభితోస్తువం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ సీతారామచంద్రస్వామి అనుగ్రహ ప్రాప్తిరస్తు. ఓం నమః సమస్త భూతానాం ఆదిభూతాయ భూభృతే సవైకరూపోపాయ విష్ణవే ప్రభ విష్ణవే. సీతారామచంద్రస్వామి అనుగ్రహ ప్రాప్తిరస్తు. శతమానం భవతి సదాయు పురుషస్యతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి. పంతులు గారు, వచ్చే వారం సంకటహార చతుర్దశి ఉంది. ఆ రోజున రాజా అమృతుల పేరున ప్రత్యేక పూజలు జరిపించాలి. ముందే చెప్తున్నాను. అలాగేనమ్మా, తప్పకుండా జరిపిస్తాం. వెళ్ళొస్తానండి. అలాగేనమ్మా. మా మమ్మీకి నువ్వు ఇంజెక్షన్ చేయాల్సిన పని లేదు. మా మమ్మీని నువ్వు చంపినా చంపేస్తావు. వాళ్ళ ముగ్గురు బాగుంటే నేను బాగున్నట్టేనండి పూజారి గారు. వాళ్ళు నా ప్రాణం. ఇంత మంచి మనిషిని నేను ఎందుకంత అపార్థం చేసుకున్నాను? నేను మమ్మీ ఎన్ని మాటలన్నా ఇంకా మమ్మీ డాడీలు మంచినే కోరుకుంటోంది. కరుణ అంటేని నిజంగా నేను చాలా అపార్థం చేసుకున్నట్టున్నాను. గురించి తెలియక చాలా మాటలన్నాను. మీరు ఎలాంటి వాళ్ళో తెలిసాక నీతో మాట్లాడలేకపోయాను. నన్ను క్షమించండి ఆంటీ. పండు, ఎక్కడికి వెళ్ళావరా? లేరా రే పండు, ఏంట్రా ఇది? లమ్మంటుంటే ఏం కావాలరా నీకు? ఏం కావాలా? కొట్టానంటే మొహం పగిలిపోద్ది. ఎదవని ఎదవని ఇంటికి రాకుండా ఇక్కడేం చేస్తున్నావు? ఎవరిల్లు? ఎవరిల్లేంటి? ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఎవరిల్లేంటి? మన ఇల్లురా. మన ఇంటికి వెళ్దాం పద. నేను రానురా. అది నీ ఇల్లు, నాది కాదు. రేయ్, నీకేమైనా పిచ్చా? నా ఇల్లేంట్రా? చేసిన ఓవరాక్షన్ చాలు, పద. పొద్దు నుంచి తిండి లేక మొహం చూడు ఎలా తయారైందో. పద రా. నీ ప్రేమలన్నీ నిజం కాదు, నాటకాలు. నాకంతా తెలుసు పో.
వెళ్ళి మీ అమ్మానాన్నలతో నువ్వే హాయిగా ఉండు. ఏమైందిరా నీకు? నాకు అమ్మా నాన్నలైతే నీకు అమ్మా నాన్నలు కాదా? ఎందుకు అలా వేరు చేసి మాట్లాడతావు? నేను కాదురా, నువ్వే ఎవరినైనా వేరు చేసి మాట్లాడతావు. మొన్న కర్ణమును అనలేదా, రేపు నన్ను అంటావు. అందుకే నీ చేత అనిపించుకునేదాకా ఎందుకని నేనే వచ్చేశాను. పర్వాలేదులే, నాకు ఏదో దారి దొరకపోదు. రేపండు నా కోపం తెప్పించుకో, పద వెళ్దాం. నీ కోపం నాది ఎప్పుడురా? ఎప్పుడు కోపం వస్తూనే ఉంటుంది. కోపం వస్తే ఎవరినైనా ఏదైనా అంటావు. నీకు అలవాటే కదా. ఎరా, కరుణమ్మ మన పాలిటి దేవత కదరా, తనని పట్టుకుని ఎలా మాట్లాడావు? వద్దురా, నీతో ఉంటే ఎవరినైనా ఏదైనా అంటావు, కోపం వస్తే కొడతావు. రేపండు నిన్నెందుకు కొడతానురా? ఏదో సరదాగా తిడతాను కానీ నువ్వు కాకపోతే నాకైన వాళ్ళు ఎవరున్నారా? మనిద్దరం చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం, కలిసి బతికాం. ఇప్పుడు ఎందుకు ఎలా చేస్తున్నావు? ఏరా, ఇంతసేపు మాట్లాడావు కానీ కరుణమ్మ విషయంలో తప్పు చేశానని ఒక్క మాటేనా అన్నావరా? నువ్వు అనవురా, ఎందుకంటే నీకు ఆ అమ్మ పరాయిదైపోయిందిరా. రేయ్, నేను చిల్లర దొంగతనాలు చేస్తుంటే ఒకరి కష్టం మనకెందుకురా అని నన్ను ఆపేవాడివి, గుర్తుందా? ఏరా, ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు ఏడుస్తారని నన్ను దొంగతనాలు చేయొద్దన్నావే, మరి అమ్మలా చూసుకున్న మనిషిని అంతలా ఏడిపించావు. కనీసం అది నీకు తప్పుగా అనిపించలేదురా? రేపండు ఆ రోజు పరిస్థితి వేర్రా. నేను కరుణమ్మని కావాలని ఏమనలేదు. గొడవ పెద్దది కాకూడదని ఏదో అనేశాను, అంతేకాని ప్రేమ లేక కాదు. ప్రేముంటే నువ్వు నా కోసం రావటం కాదురా, ఆవిడ వెతుకుంటూ వెళ్ళేవాడివి. చూడు చిన్న, మనం మందు కొట్టడానికి మాతృదేవని ఎంత మోసం చేశామో గుర్తుందా? మనం చేసిన తప్పులు తెలిసినా ఆ అమ్మ మనల్ని ఏమీ అనలేదురా. అదిరా ప్రేమంటే. అలాంటి అమ్మని తిట్టిన చోటికి నేను రాను, వెళ్ళు. అలా అనకురా పండు. నేను ఎవరికి సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నానురా. అసలు అమ్మా నాన్న ఎవరో తెలియనప్పుడు నన్ను వదిలేశారనే కోపం వచ్చేది. కానీ 25 ఏళ్ల తర్వాత నన్ను వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళని చూస్తుంటే చాలేస్తుంది. వాళ్ళు నా మీద ప్రేమని చూపిస్తుంటే కరుణమ్మ తట్టుకోలేకపోతుందిరా. ఎవరికి సర్ది చెప్పాలి? 25 ఏళ్లుగా ఎదురు చూస్తున్న అమ్మా నాన్నల్ని ఏడిపించినా లేక కొడుకులా చూసుకుంటున్న ఈ అమ్మకి సర్ది చెప్పనా? నువ్వు సర్ది చెప్తే ఇంత జరిగేది కాదురా, కానీ ఏడిపించావు. రేపు ఇదే సమస్య నాకు వస్తుంది, అప్పుడు ఇదే సత్కారం నాకు ఉంటుంది. వద్దు బాబు, వద్దు. నువ్వు, మీ అమ్మా నాన్న, మీ ఇల్లు మీరే ఉండండి. ఇప్పుడు నువ్వు నాతో వస్తావా రావా? నేను రాను పోరా. నీకు ఇలా చెప్తే కాదురా. నిన్ను లే రే చిన్న, రే రే అలా రే చిన్న, మాట్లాడు. రే నా మాట వినరా? అరే వదలరా, రే రే చిన్న, చిన్న రే. నా కన్న కొడుకుని ఎవరు వచ్చి నేను అమ్మని అని చెప్పుకుంటుంటే నేనెలా భరించాలి? చిన్నాని నవమాసాలు మోసి కన్నది నేను. వాడికి రక్తం పంచి జన్మనిచ్చింది నేను. ఆ భార్గవి చేసిన పనికి చివరికి నా కన్న బిడ్డ కూడా నాకు దూరం కావాలా? అమ్మ కాని ఆ అమ్మ కోసం చిన్న నన్ను చేతిరించుకున్నట్టు మాట్లాడాడు, నన్ను కాదన్నాడు. ఇది చూడ్డానికా నేను ఇంకా బతికున్నాను? నా భర్తకి నేను దూరమైనా భరించాను. కన్న తండ్రి ఎదురుగా ఉండి నన్ను గుర్తుపెట్టకపోయినా తట్టుకున్నాను. కాని చిన్న నన్ను పట్టించుకోకపోతే మాత్రం పిచ్చెక్కిపోతుంది. వాడు అమ్మ అంటుంటే ఎంత ఆనందపడ్డాను, అలాగే వాడు ఎవరినో అమ్మ అంటుంటే మాత్రం భరించలేకపోతున్నాను. నా కొడుకు నన్ను ఎప్పటికి గుర్తిస్తాడో, నన్ను అమ్మ అని ఎప్పుడు పిలుస్తాడో, ఆ భగవంతుడు చివరికి మమ్మల్ని ఏం చేస్తాడో.
రెడీ, స్మైల్. బాబు కరుణ, నేను ఆయన కలిసి బాబుతో ఒక ఫోటో దిగుతాం. అలాగే. యాండి, మీరు రండి. నందు రెడీ సార్. అరే అరే వీడు నా దగ్గరికి వచ్చేస్తున్నాడు. వీడు అస్సలు నా దగ్గర ఉండనే ఉండడు, ఎప్పుడు ఈయన దగ్గరకే వెళ్తాడు. వెళ్ళురా వెళ్ళు. నందు బాబు మాకిలా ఫోటో తీ. ఓకే సార్. స్మైల్ ప్లీజ్. వీళ్ళిద్దరిని చూస్తుంటే ఏదో జన్మ జన్మల బంధం ఉన్నట్టే అనిపిస్తుంది. ఆ బంధం తండ్రి కొడుకుల అనుబంధం అని ఎలా చెప్పను? మనుషులు దూరమైనా ఆ మమతలు దూరం అవుతాయా? ఆ అనుబంధం తెగిపోతుందా? కరుణ, నువ్వు కూడా రా, అందరం కలిసి ఒక ఫోటో దిగుదాం. పర్లేదు రండి. స్మైల్. బాగా రావాలి. ఓకే సార్. నందు అచ్చుడు అచ్చుడు అచ్చుడు. బాబు ఫోటోలన్నీ బాగా వచ్చినాయి కదా? చాలా బాగా వచ్చాయి సార్. ఓకే. ప్రతి ఫోటో 2 కాపీలు చేయించండి. 2 కాపీలా? ఎందుకు? ఎందుకేంటి, ఒకటి మనకి ఒకటి కరుణకు కావాలి కదా. తనకి మన జ్ఞాపకాలు ఉండద్దు? అవునమృత, నాకు ఈ జ్ఞాపకాలు ఎప్పటికీ కావాలి. నాకు మిగిలేది ఇవే కదా. అదేంటి కరుణ అలా అంటావు? అవునమృత, ఈరోజు ఇక్కడున్నాం, రేపెక్కడుంటామో ఎవరికీ తెలీదు. అందుకే జ్ఞాపకాలు ఎప్పుడు మనతోనే ఉండాలి. మీరెక్కడికి వెళ్ళరు, మేము ఎక్కడికి వెళ్ళాం, అందరం ఇక్కడే ఉంటాం. ఆ రోజు తను ఆడిస్తుంది, తన కన్న బిడ్డనని తెలియకుండానే ఆయన చిన్నాకి దగ్గరయ్యారు. నేను చందునని తెలియకుండానే నాతో చాలా చనువుగా గడిపే అమృత. ఆ రోజే బాబుని నీ చేతుల్లో పెట్టుంటే బాగుండేది. కనీసం వాడి భవిష్యత్ అయినా బాగుండేది. మమ్మీ, ఎందుకు ఫోటోని ఇలా కట్ చేసావు? మా మధ్య నాదెందుకు? అది నా జీవితంలో ఎలాగో చిచ్చు పెట్టడానికి వచ్చింది. దాని జ్ఞాపకాలు ఎందుకు ఉంచుకోవడమని తీసేశాను.
అమృత నాకు తోబుట్టు లాంటిది. నా చెల్లెలు బాగుంటే నేను బాగున్నట్టే కదండి. మమ్మీ, కరుణ ఆంటీ ఫోటోని కట్ చేసి సెపరేట్ చేసినంత మాత్రాన తను మన మధ్య లేకుండా పోతుందంటావా? అది నిజమే. అది నాకు పట్టిన దరిద్రం. అంత తేలిగ్గా ఎలా వెళ్ళిపోతుంది? అసలు దాన్ని నమ్మి చేరదీయటమే నేను చేసిన తప్పు. మంచి మనిషి అని నమ్మినందుకు నా కాపురంలో నిప్పులు పోసింది రాక్షసి. ఎందుకు మమ్మీ అలా అంటావు? నాకెందుకో కరుణ ఆంటీ అలాంటి మనిషి కాదేమో అనిపిస్తోంది.